అమ్మవారికి శారీ డ్రేప్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్‌గా చూడండి. మీకు పక్కా క్లియర్‌గా అర్థమైపోతది. చాలా ఈజీ మెథడ్‌లో మీకు చెప్పేస్తాను. కొంచెం కేర్‌ఫుల్‌గా వినేసేయండి. ఫస్ట్ శారీకి కొంగు పార్ట్ ఉంటది కదా! కొంగు పార్ట్‌ని ఒక హాఫ్ వరకు ఉంచేసుకోవాలి. అంటే మన 2 హ్యాండ్స్‌ని పట్టుకొని కొలిస్తే 2 టైమ్స్ వచ్చేటట్టుగా కొంగు పార్ట్ అయితే వదిలేసుకోండి. ఇప్పుడు రిమైనింగ్ శారీ మొత్తం ఉంటది కదా! మనం కుర్చీలు ఎలా పెట్టుకుంటాం శారీకి నార్మల్‌గా బాడీకి కుర్చీలు పట్టుకుంటాం కదా! అలాగా రిమైనింగ్ శారీ మొత్తం కుర్చీలు పెట్టేసుకోవాలి. అంటే మనం కొంగు పార్ట్ వదిలేసాం కదా, అక్కడ నుంచి రిమైనింగ్ శారీ మొత్తం మన 2 ఫింగర్స్తో పెట్టుకుంటూ మధ్య మధ్యలో క్లిప్స్ పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మొత్తం శారీని ఇలా 2 ఫింగర్స్తో పట్టుకోవాలంటే చాలా లావుగా ఉంటుంది, మన హ్యాండ్స్ గ్రిప్ సరిపోదు. సో క్లిప్స్ హెల్ప్ తీసుకొని మళ్ళీ సగం సగం అలా మొత్తంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా కాకుండా మనం శారీని నార్మల్గా కిందన మొత్తం వేసేసి అలా కూడా చేస్తారు కొంతమంది. కానీ నాకు దానికన్నా ఇదే ఈజీగా ఉంది. చాలా ఫాస్ట్గా మీరు శారీ ప్లీట్స్ ఎంత ఫాస్ట్గా పెట్టుకుంటున్నారు అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇంకా నార్మల్ ఈజీగా ఇంకా 2 ఫింగర్స్తో అటు ఇటు తిప్పుకుంటూ ఉండడమే. అంటే ఇది నార్మల్గా అందరు శారీ కట్టుకున్న వాళ్ళందరికీ ఇది వచ్చే ఉంటుంది, శారీకి ఇలా ప్లీట్స్ పెట్టుకోవడం. సో ఫస్ట్ పైనంగానే కాన్సన్ట్రేషన్ చేయండి, పైనంగానే క్లిప్స్ పెట్టండి. తర్వాత కిందన మళ్ళీ మనం తర్వాత సర్దుకుందాము. ఫస్ట్ అన్ని ప్లీట్స్ ఈక్వల్గా వచ్చేటట్టు శారీ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మధ్య మధ్యలో అవి జారిపోకుండా క్లిప్స్ పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. బాడీ పార్ట్కి శారీ ప్లీట్స్ పెట్టడం అయితే అయిపోయింది. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి ప్లీజ్. ఇప్పుడు పైనున్న కుర్చీలన్నిటినీ నీట్గా అన్నీ బయటకు కనిపించేటట్టుగా పెట్టుకొని ఇంకొకసారి క్లిప్స్తో అడ్జస్ట్ చేసేసుకోండి. కొంచెం గ్రిప్ గట్టిగా ఉండే క్లిప్స్ని యూజ్ చేయండి. ఇప్పుడు శారీ ప్లీట్స్ని పైనుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మధ్య మధ్యలో ఒక్కొక్క క్లిప్ పెట్టేసుకోండి. ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే పైనున్న కుర్చీలు వాళ్ళని పట్టుకోమని మీరు కిందకి పైనుంచి కింద వరకు ఒకేసారి అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసేయచ్చు. ఎవరు లేకపోయినా పర్లేదు, మనకు మనం చేసేసుకోవచ్చు. కొంచెం కొంచెం పార్టీషన్స్గా అడ్జస్ట్ చేసుకుంటూ క్లిప్స్ పెట్టేసుకోండి. ఈ బట్టల క్లిప్లో ఒక్కటి ఉంటే సరిపోతుంది, ఇంకా ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఇంకా తర్వాత డౌన్ సైడ్ పార్ట్ కూడా బాగా తీసేసుకోండి. మెయిన్లీ ఇందులో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చాలా కుర్చీలు బ్యాక్ ఉండిపోతాయి. 1-2 సార్లు లోపలికి చెక్ చేసుకోండి, ఇంకా ఏమైనా ఉండిపోయాయేమో. అన్ని కుర్చీలు బయటకు కనిపిస్తేనే మనకు శారీ కట్టినప్పుడు ఎక్కువ ప్లీట్స్ బాగా కనిపిస్తుంది. మనం ప్లీట్స్ పైకి లాగినప్పుడే దానిపైన కొంచెం గట్టిగా ప్రెజర్ ఇస్తే ఇంకా ఐరన్ కూడా చేయనవసరం లేదు, ఇక్కడే సరిగ్గా కుర్చీలు సెట్ అయిపోతాయి. ఇంకా ఎండింగ్లో కూడా మంచిగా సెట్ చేసేసి క్లిప్ పెట్టేద్దాము. ఇంకా అలా అయితే ఇంకా వీటిని మనం డిస్టర్బ్ చేయనవసరం లేదు. శారీ బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైట పార్ట్కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు పైట ఉంది కదా, పైటకి మనం నార్మల్గా ఎలాగ ప్లీట్స్ పెట్టుకుంటామో శారీకి అలాగే ప్లీట్స్ పెట్టేసుకోవాలి. నేను 2 బార్డర్స్ వచ్చేటట్టుగా పెడదాము అని అనుకుంటున్నాను. అందుకనే ఈ డబల్ షేడ్ ఉన్న శారీని సెలెక్ట్ చేసుకున్నాను. నార్మల్ శారీ అయినా పర్లేదు, మనం డబల్ లేయర్స్లో వేస్తే అమ్మవారి శారీ చాలా లుకింగ్ బాగుంటుంది. శారీ ప్లీట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోండి, ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఏం కనిపించకుండా. అది అందరికీ తెలిసిన విషయమే, అలా ఉంటే చూడటానికి బాగుంటుందని. మనం స్టార్టింగ్లో వదిలేసుకున్నాం కదా కొంగు పార్ట్, ఇంకా ఎక్కడి వరకు అయితే ప్లేస్ ఉందో ఇంకా అక్కడ వరకు ప్లీట్స్ పెట్టేసుకొని ఈ క్లిప్స్ అయితే యూజ్ చేసేయండి. ఈ క్లిప్స్ ప్లేస్లో మనం పిన్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ పిన్స్ యూజ్ చేస్తే పట్టు శారీ కదా కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను అమ్మవారికి ఎప్పుడు శారీ డ్రేపింగ్ చేసినా ఈ ఆనియన్స్ బుట్టనే నేనైతే యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే మా దగ్గర నార్మల్ స్టూల్ లేదు, మీ దగ్గర నార్మల్గా కొంచెం హైట్లో ఉండే స్టూల్ ఉంటే ఆ స్టూల్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. బేస్ కొంచెం హైట్లో ఉంటేనే అమ్మవారి శారీ బాగుంటుంది అండ్ ప్లీట్స్ అన్నీ బాగా కనిపిస్తుంది. అండ్ తర్వాత పైట పార్ట్ కాకుండా మనం బాడీ పార్ట్కి ప్లీట్స్ పెట్టాం కదా, చాలా ఎక్కువ ప్లీట్స్. ఆ ప్లీట్స్ని హాఫ్గా ఫోల్డ్ చేసేసుకోవాలి, అంటే 2 బార్డర్స్ వచ్చేటట్టుగా. కిందనున్న బార్డర్ కొంచెం కిందకి ఉండాలి, పైన వచ్చే మడత కొంచెం పైకి ఉండాలి. అంటే ఇప్పుడు 2 లేయర్స్లో ఉండాలి శారీ మొత్తం. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసుకున్న శారీని తీసుకెళ్ళి మనం ఆనియన్ బుట్ట పైన ఒక ముంత లాంటిది పెట్టాం కదా, అందులోకి కొంచెం పార్ట్ని అందులోకి తోసేయాలి. అందులోకి తోసేసి ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా తాడుని తీసుకొని ఆ తాడుతో ఈ శారీని మొత్తం ఆ ముంతకు కట్టేసేయాలి. మీరు శారీ ఎంత గట్టిగా కట్టుకుంటే గ్రిప్ అంత బాగుంటుంది అండ్ అంత టైట్గా ఉంటుంది, సెక్యూర్గా. ఇంకా శారీ మొత్తం టైట్గా ఉంది, ఏం కదలట్లేదు అన్నప్పుడు ఈ బట్టల క్లిప్లు ఉన్నాయి కదా, ఆ క్లిప్స్ తీసేసి
ఇప్పుడు ప్లీట్స్ని చక్కగా సర్దేసుకోండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకున. ఒకవేళ ఏదైనా ప్లీట్ కొంచెం సరిగ్గా లేదు, పైకి ఏదైనా వస్తుంది అని అనుకుంటే గుండు సూదులు ఉంటాయి కదా, నీడిల్స్, వాటి హెల్ప్ తీసుకొని మనం పెట్టేసుకుంటే అవి చాలా ఈజీగా ఇంకా అలా సెట్ అయిపోతాయి. ఇప్పుడు మీడియం సైజులో ఉండే చెంబు తీసుకొని ఆ చెంబుకి స్కేల్ కట్టేసేయాలి. స్కేల్ని కూడా చాలా టైట్గా కట్టాలి, ఎందుకంటే దానిపైనే శారీ కొంగు ప్లీట్స్ అయితే మనం పెడతాము. ఇప్పుడు శారీ కొంగు పార్ట్ తీసుకొని మనం నార్మల్గా బయట ఎలా వేసుకుంటామో అలా వేసేసి, ఇప్పుడు స్కేల్ ఉంది కదా, స్కేల్ పైన ఇంకొక రౌండ్ తిప్పేసి ఫ్రంట్ సైడ్ మనం చున్నీ ఫోల్డ్ చేసుకుంటాం కదా, అలా చున్నీ ఫోల్డ్ చేసేసుకొని వేసేసుకోవాలి. మిడిల్ పార్ట్లో పొంగునట్టుగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసి నీడిల్స్ పెట్టేసేయడమే. మనం శారీ డ్రేప్ చేసుకున్నప్పుడు నీడిల్స్ ఎలా యూస్ చేస్తామో అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసినప్పుడు కూడా అలానే నీడిల్స్ పడతాయి. కొంచెం సెక్యూర్గా నీట్గా కనిపించేటట్టుగా నీడిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెట్టిన చెంబు పై సైడ్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కోకోనట్ కొంచెం ఆ చెంబులోకి దూరిపోకుండా దానిపైన స్టే చేసే సైజులో కోకోనట్ తీసుకొని ఆ కోకోనట్కి అమ్మవారి ఫేస్ని టై చేసేస్తే సరిపోతుంది. అండ్ తర్వాత జ్యువెలరీ, వడ్డానం, ఇంక ఇవన్నీ పెట్టేస్తే అమ్మవారి కళ్ళ అయితే మాత్రం వచ్చేస్తారు. శారీ కట్టినప్పుడు ఒక లుక్ ఉంటే ఇంకా ఫేస్ పెట్టేసి జ్యువెలరీ పెట్టేస్తే ఇంకా కంప్లీట్ లుక్ వచ్చేస్తుంది. మనం పూజ చేసుకునేటప్పుడు ఫ్లవర్ మాలలు అవన్నీ వేస్తాం కాబట్టి ఇంకా లుక్ బాగుంటుంది. ఈ శారీ డ్రేపింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.